హిస్టరీ. సో ఈరోజు గ్రూప్స్లో భాగంగా మెయిన్గా మనం గ్రూప్ 2లో భాగంగా ఇండియన్ హిస్టరీ చూస్తున్నాం. సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. ఓకే, ఇంతవరకు మనం జైనం చూసాం, అలాగే తర్వాత బౌద్ధం చూసాం, తర్వాత మనం మౌర్య వంశం చూసాం. తరువాత భాగంలో భాగంగా మనకి ఒకసారి మీరు సిలబస్ కానీ చూసినట్లయితే మౌర్యుల తర్వాత అనంతర యుగం గురించి ఏమీ వాళ్ళు చెప్పలేదు. డైరెక్ట్గా ఏం అడిగాడంటే మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర కానీ మనం ఒకసారి చూసుకుంటే ప్రాచీన చరిత్రకి ఓకేనా, అందులో ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మెయిన్గా మనకి సింధు నాగరికత గురించి, తర్వాత వేద నాగరికత గురించి, తర్వాత బౌద్ధము, జైనము, తర్వాత మనకి మౌర్య వంశము, ఓకేనండి. తర్వాత గుప్తుల గురించి అడిగాడు, గుప్తుల తర్వాత హర్షవర్ధనుడు, అంతే, స్పెసిఫిక్గా హర్షవర్ధనుడి గురించి అడిగారు. నెక్స్ట్ ఈ రాజ్యాల యొక్క భారతదేశంపై ప్రభావం ఏంటి, అది కూడా ఏంటంటే సాంస్కృతికంగా, ఓకేనండి, దాని గురించి మాత్రం అడిగాడు. అవి మాత్రం మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాం. ఓకేనా. సింధు నాగరికత, వేద నాగరికత, ప్రాచీన చరిత్ర, అంతకుముందు లిపి లేకుండా ఉన్నప్పుడు నాగరికత గురించి అయితే మనం డిస్కషన్ చేయలేదు. అది లాస్ట్లో మనం డిస్కషన్ అనేది చేస్తామన్నమాట. ఎందుకంటే లిమిటెడ్ బిట్స్ అందులో వస్తాయి, 1 నుంచి 2-3 బిట్లు మాత్రం వస్తాయి. ఓకేనండి. ఇప్పుడు మనం మౌర్య వంశం అయితే టోటల్ మనం చూసాం. ఇప్పుడు మనం గుప్తుల గురించి చూద్దామన్నమాట. ఓకేనా. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, షేర్ చేయండి. మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా. మనం ఓన్లీ క్లాసెస్, ఓకేనా, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓకేనా, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనమైతే సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ప్రస్తుతానికైతే హిస్టరీ, జాగ్రఫీ కూడా స్టార్ట్ చేసాం. ప్రిలిమ్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ ఎలాగో డైలీ రన్ అవుతుంది. 3 సబ్జెక్ట్స్ అయితే మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓకేనా. మెయిన్స్లో భాగంగా ఏంటంటే ఎకానమీ స్టార్ట్ చేసాం. వీలైనంత త్వరగా అన్ని సబ్జెక్టులు కూడా తీసుకొస్తామన్నమాట. ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేనేమి, ఓకేనా. ఎకానమీ అయితే స్టార్ట్ చేస్తాం, పాలిటీ ఉంది, ఇంకా హిస్టరీ కూడా స్టార్ట్ చేస్తాం. ఓకేనండి. ముందు మనం ఇక్కడికి వచ్చేద్దాం గుప్తుల గురించి. మౌర్యుల తర్వాత దాదాపుగా మనం చూసుకుంటే మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత క్రీస్తు పూర్వం 200 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 350 దాకా దాదాపు ఎంత డిఫరెన్స్ ఉందండి. అవతలకు మనం చూసుకుంటే 200, యువతలకు 350. 550 సంవత్సరాలు దాదాపుగా మనం ఏంటంటే ఎవరూ కూడా కరెక్ట్గా లేరనమాట. అంటే భారతదేశాన్ని ఏకంగా చేసి పరిపాలించిన రాజు వంశాలంటూ ఏమీ లేవనమాట ఈ కాలంలో. ఓకేనా. అందుకే మౌర్యుల తర్వాత చాలామంది స్వతంత్రాలుగా ఏర్పడ్డారనమాట. స్వతంత్ర రాజ్యాలను అయితే ఏర్పరచుకున్నాయండి. ఓకేనా. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు అనేక రాజవంశాలు అయితే పరిపాలించాయి. వాటి గురించి మనకు అంతగా అవసరం ఉండదు. ముఖ్యంగా స్వదేశీ రాజ్యాలు తీసుకుంటే మనకి శుంగ వంశం అయితేనేమి, మహామేఘవర్ణ వంశం అంటే చేది వంశం, ఒరిస్సా వాళ్ళు, ఓకేనా, వాళ్ళైతేనేమి, దక్షిణ భారతదేశాన్ని సంగమ రాజులు అయితేనేమి, చోళరాజ్యం, పాండరాజ్యం, చేర రాజ్యం, ఇలా వీళ్ళందరూ పరిపాలించారు. వాళ్ళ తర్వాత వీళ్ళందరూ కూడా ఏంటంటే పర్టికులర్గా ఒకరు అనేటటువంటి వాళ్ళు ఎవరూ పరిపాలించలేదు అనమాట. అందుకే మౌర్య అనంతర యుగం మనకి ఇవ్వలేదు ప్రిలిమ్స్లో. నెక్స్ట్ డైరెక్ట్గా మనకి గుప్తులు ఇచ్చారు. వీళ్ళ ఇంపార్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మౌర్యుల తర్వాత మనకి ఏకం చేసి పరిపాలించింది, భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించింది గుప్తులే. కాబట్టి వీళ్ళ యొక్క ప్రభావం అనేది మన భారతదేశం మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే దీని గురించి మనకి అడిగారనమాట. ఓకేనండి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, చరిత్రకారులు ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్కరిలా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి అందరూ నమ్మినది ఏంటంటే వీళ్ళు వైశ్యులని నమ్మారండి.
ఓకేనా. వాళ్ళు వేసేటట్టు శాసనాలు బట్టి వాళ్ళ ఆచరణలు బట్టి వైశ్యులని వీళ్ళు నమ్మారనమాట ఎక్కువగా. సో అదేవిధంగా మనం చూసుకుంటే వీళ్ళు ఎక్కడంటే కుషానుల దగ్గర సామంతులుగా ఉండేవారు. సో వాళ్ళ తర్వాత వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారనమాట. ఓకేనండి. కుషానులు అంటే మనకు తెలుసు, వీళ్ళు ఒక్కొక్కరులా చెప్తున్నారు చరిత్రకారులు. ఈ కుషానులు అనేటటువంటి వారు మనకి ఇరాన్ దేశానికి సంబంధించిన వారు అనేసి మనకి ఎఫ్డబ్ల్యూ థామస్ అనేటటువంటి ఆయన చెప్తాడనమాట. ఎఫ్డబ్ల్యూ థామస్. ఓకేనండి. సో ఒక్కొక్కలా చెప్తున్నారు. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కుషాన్లో దాదాపుగా మనకి ఏంటంటే ఐదు శాఖలుగా విడిపోయి పరిపాలించారనమాట. ఓకేనా. 5 శాఖలుగా విడిపోయి. ఓకేనండి. సో అందులోనూ మనకి కనిష్కుడు అనేటటువంటి వాడు మనకి ఇంపార్టెంట్. సో వాళ్ళ కాన్సెప్ట్లోకి ఎనివే అది మనకి అవసరం లేదు. ఓకేనా. సో వీళ్ళు కుషానుల దగ్గర సామంతులుగా పనిచేశారనమాట ఈ గుప్తుల వంశస్థులు. ఓకేనా. సో మ్యాక్సిమం వీళ్ళు 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం దాకా అయితే వీరు పరిపాలన అయితే చేశారండి. ఓకేనా. సో అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అయితే మనకి బిట్ ఎలా అడుగుతాడంటే 1 2 3 ఏవి రైట్ అనేసి మ్యాక్సిమం అడగడానికి ఉంటుందన్నమాట. సో ఆ పాయింట్లో ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటేనండి. ఓకేనా. అయితే చరిత్రకారులు మ్యాక్సిమం ఏం చెప్తారంటే స్వర్ణయుగం ఏదైనా ఉంది అంటే అది మనకి గుప్తుల కాలమే అనేసి చెప్తున్నారండి చరిత్రకారులు. ఓకేనా. సో ఎందుకంటే ఒక్కొక్కరు పరిపాలన ఒక్కొక్కరిలా ఉంటుందన్నమాట. సో గుప్తుల పరిపాలన చాలా బాగుంటుంది అనేసి చరిత్రకారుల అభిప్రాయం అనమాట. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క యుగంతో అయితే వీళ్ళు పోల్చారు. సో ఇది అంతగా మనకి ఉపయోగం ఉండదు. ఓకేనా. సో స్మార్ట్ స్టడీ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఏమి చదవాలి, ఏమి విడిచిపెట్టేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎక్కడైతే ఇంపార్టెంటో అక్కడ నేను ఎక్కువగా చెప్తాను. ఓకేనా. సో గ్రీస్ చరిత్రలో పెరిక్లిస్ యుగంతోనూ వీళ్ళ యుగాన్ని పోలికనమాట. అంటే ఈ పెరిక్లిస్ యుగంలో ఈ గ్రీస్ చరిత్రని చాలా వాళ్ళ బాగా పరిపాలన చేశారనమాట. అలాగే రోమ్ చరిత్రలో తీసుకుంటే అగస్టన్ వాళ్ళ యుగం అక్కడ చాలా బాగా పరిపాలన చేశారు వీళ్ళు. అలా అనమాట. ఒక్కొక్కరితో ఎలిజబెత్ రాని మనం చెప్పాల్సింది ఇంగ్లాండ్. సో చాలా బాగా పరిపాలించారు ఆమెని చెప్తున్నారనమాట. సో మనకి చాలా ఆధారాలు అయితే ఉన్నాయండి. దేనికైనా క్రీస్తు పూర్వం నుంచి దాదాపుగా క్రీస్తు శకం. ఓకేనా. క్రీస్తు శకం గుప్తుల పరిపాలన వరకు పురాణాలు అయితే బాగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుందండి. ఓకేనా. మత్స్యవాయుపు విష్ణు పురాణాల నుంచి బాగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. అయితే వాళ్ళ యొక్క ప్రాంతాల యొక్క విస్తరణ గురించి కూడా వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారు అనేది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వాదనలతో అయితే ఉన్నారనమాట. అయితే ఈ వాదనలు అనేవి అంతగా మనకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే మ్యాక్సిమం గుప్తులు అనేటటువంటి పంజాబ్ చెందేవారని కేపీ జైస్వాల్ అనేవాడు అనమాట. ఈయన ఎలా అన్నాడంటే ఎందుకంటే గుప్తులు మనం తీసుకుంటే ఇది దక్షిణ భారతదేశం, ఇది మనకి ఇక్కడి నుంచి ఇదంతా ఈ పార్ట్ పాకిస్తాన్. ఓకేనా. ఇదంతా కూడా యువతలకు వచ్చేసరికి బంగ్లాదేశ్, ఇదంతా ఇంతవరకు వీళ్ళు కూడా మౌర్యులాగా పరిపాలన చేశారు. అయితే స్టార్టింగ్ అయితే కాదు, రాను 4వ శతాబ్దంకి వీళ్ళు ఇదంతటిని కూడా ఆక్రమించుకున్నారనమాట. ఈ ప్రాంతాన్ని అంతటిని. స్టార్టింగ్ చాలా చిన్న రాజ్యం అనమాట వీళ్ళు కూడా. సో తర్వాత వచ్చేటటువంటి వీళ్ళు రాజులు చాలా ఇంప్రూవ్ అనేది చేసుకున్నారు. వాళ్ళ యొక్క రాజ్య స్థాపన అనేది విస్తరించారనమాట. అయితే గుప్తులు వీళ్ళు బ్రాహ్మణులైన ఒకరు క్షత్రియులైన ఒకరు వైశ్యులైన అంటారనమాట. అయితే గుప్తులు బ్రాహ్మణులని వీళ్ళు వాకాటులతో వివాహ సంబంధాలు కలిగి ఉన్నారని ఎస్ఆర్ గోయల్ అనేటటువంటి వాడు చెప్తున్నాడండి. ఓకేనా. సో ఇది జస్ట్ నార్మల్గా చదువుకుంటే చాలు. మెయిన్ మనకి వీళ్ళ యొక్క ఆధారాలు ఏంటి మనకి. ఓకేనా. ఈ గుప్తుల యొక్క కాలానికి సంబంధించినటువంటి ఏవైనా ఆధారాలు మనకి ఉన్నాయా, అది స్వదేశీ ఆధారం అవ్వచ్చు, విదేశీ ఆధారాలు అవ్వచ్చు. మళ్ళీ స్వదేశీ ఆధారాల్లో ఏవైనా శాసనాలు ఉన్నాయా, ఏవైనా నాణాలు ఉన్నాయా, ఏవైనా
ఇంకా ఇటువంటివి ఎవరైనా రాసినటువంటి ఎవరైనా కవులు కానీ లేకపోతే స్వయంగా రాసే కానీ ఏవైనా రాసినటువంటివి ఏవైనా ఉన్నాయా? సో ఇలా స్వదేశీ ఆధారాలు మనం చెప్పుకోవాలన్నమాట. అలాగే విదేశీ ఆధారాలు ఎవరైనా ఇక్కడికి వచ్చి సందర్శించి వాళ్ళు ఇటు గ్రంథస్థం ఏదైనా చేశారా, ఓకేనా, అలా కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఇలా చూసుకుంటే ఎన్నో ఆధారాలు అనేవి మనకి ఈ గుప్తుల కాలం నాటి వాళ్ళకి సంబంధించి లభిస్తాయండి. అందులో మొట్టమొదటిగా మనకి ఏంటంటే పాహియాన్ రచనలు అనేవి ఇంపార్టెంట్, ఓకేనా. అయితే ఈ పాహియాన్ అనేటటువంటి వాడి బ్యాక్గ్రౌండ్ మనం కొంచెం తెలుసుకోవాలండి ఇక్కడ, ఓకేనా. సో ఈయన దాదాపుగా మనకి ఏంటంటే 15 సంవత్సరాల పాటు మన భారతదేశంలోనే ఉండి మొత్తం తిరిగి ఇక్కడ బౌద్ధ మత గ్రంథాలను అయితేనేమి బౌద్ధ ఆలయాలను అయితేనేమి అన్నిటిని పరిశీలించి ఈయన కొన్ని గ్రంథాలను అయితే రాశారనమాట. సో ఆ విధంగా ఈయన చెప్పుకోవచ్చు మనం. సో అయితే ముఖ్యంగా గుప్తుల కాలం నాటికి సంబంధించి ఈయన ఏంటంటే ప్రజలు సుఖంగా ఉన్నారని, అలాగే వీళ్ళు గుప్తుల కాలంలో నేరాలు అనేటటువంటి చాలా తక్కువగా జరిగాయని, అలాగే దాన ధర్మాలు వీళ్ళు చాలా ఎక్కువగా చేశారని ఈ గుప్తులు కాలంలో ప్రజలు, అలాగే వీళ్ళకి పాటలీపుత్రం మహానగరంగా వెలుగుందని ఈయన రచన ద్వారా మనకి తెలుస్తుందండి. పాటలీపుత్రం అంటే ఏదో కాదు, మనకిప్పుడు బీహార్ రాజధాని పాట్నా, ఆ పాట్నాయే అప్పుడు పాటలీపుత్రం అనమాట, ఓకేనా. సో ఇంకా మనకి ఈ పాటలీపుత్రం యొక్క మనకి బ్యాక్గ్రౌండ్ ఇంకా మీకు కావాలనుకోండి, ఇన్డెప్త్గా మ్యాక్సిమం అడగడం ఇంకా మనకు కావాలనుకుంటే, సో ఈ పాటలీపుత్రాన్ని ఇంతకు ముందు రాజవంశస్థులు ఆల్రెడీ డెవలప్ చేశారు. ఎవరు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, హర్యాంక వంశానికి చెందినటువంటి అజాతశత్రువు. సో ఆయన ఏం చేశాడు, ఈ పాటలీపుత్రాన్ని పునాది వేశాడనమాట, రాజ్య స్థాపన చేశాడు, ఓకేనా. సో తర్వాత అజాతశత్రువు యొక్క కొడుకు ఉదయనుడు దీన్ని డెవలప్మెంట్ అనేది చేశాడండి. సో ఆ తర్వాత వచ్చేటటువంటి రాజులు, ఓకేనా, ఆ మగధ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి తర్వాత వచ్చేటటువంటి రాజులు దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ తర్వాత మళ్ళీ గుప్తులు డెవలప్మెంట్ అనేది చేశారనమాట, ఓకేనా. అది ఈ పాటలీపుత్రం యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. మెయిన్గా వీళ్ళ యొక్క రాజధాని ఏదంటే మనకి ఇక్కడ ఉండేటటువంటి బీహార్లో ఉండేటటువంటి పాట్నాయే మ్యాక్సిమం వీళ్ళకి రాజధానిగా ఉండేది అనమాట. సో అది మనకి దీని యొక్క బ్యాక్గ్రౌండ్. సో అలాగే మనకి ఇంకా ఇక్కడ ఒకసారి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే పాహియాన్ గురించి, ఇతను ఎప్పుడు వచ్చారు, 339 400 సంవత్సరం మధ్యలో చైనా నుంచి బయలుదేరాడు అనమాట, ఓకేనా. సో వీళ్ళ కాలం కూడా ఏంటి, 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం దాకా 6th సెంచరీ దాకా వీళ్ళు పరిపాలన అనేటటువంటి వారు సాగించారు. సో ఆ కాలంలో సమకాలీకుడే మన పాహియాన్. ఈయన చైనా యాత్రికుడు అని చెప్పొచ్చు మనం, ఓకేనా. సో ఈయన అక్కడి నుంచి బయలుదేరాడు, చైనా నుంచి షాంఘై, ఈయన జన్మస్థలం ఏంటంటే షాంఘై, అక్కడి నుంచి వచ్చారనమాట. అక్కడి నుంచి మనకి పామీర్ పర్వతాల గుండా సాతులో దాటి తక్షశిలకు వచ్చాడు. ఆ తర్వాత తక్షశిల నుంచి పెషావర్కి వచ్చారు మనకి. ఎవరు? ఈ పాహియాన్ అనేటటువంటి వాడు, ఓకేనా. అయితే మొట్టమొదటి భారతదేశాన్ని సందర్శించినటువంటి చైనా యాత్రికుడు ఎవరయ్యా అంటే మనకి పాహియాన్ అనేటటువంటి వాడు వస్తారు, ఓకేనండి. సో ఈ గుప్తుల కాలంలోనే మనకి చంద్రగుప్తుడు ఉంటాడు, 2వ చంద్రగుప్తుడు, ఓకేనా. సో ఈ 2వ చంద్రగుప్తుడు కాలంలోనే సందర్శించాడనమాట, ఓకేనండి. సో మనకి ఈ గుప్తుల వంశం తీసుకోవాలనుకోండి, సో మనకి శ్రీగుప్తుడు అనేటటువంటి వాడు మనకి వీళ్ళకి బీజం అనేటిది వేసాడనమాట, శ్రీగుప్తుడు. ఆ తర్వాత చాలామంది వచ్చారు మనకి, ఓకేనండి. చంద్రగుప్తుడు, 1వ చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు తర్వాత వచ్చాడు. ఆ తర్వాత 2వ చంద్రగుప్తుడు వచ్చారు. ఆ తర్వాత కుమారగుప్తుడు వచ్చాడు, వీళ్ళ కొడుకు అనమాట. ఆ తర్వాత మ్యాక్సిమం వీళ్ళతో అయిపోయింది అనమాట వీళ్ళ యొక్క వంశం పతనం. లాస్ట్లో మనకి స్కందగుప్తుడు వస్తాడు, లాస్ట్లో మనకి ఆ తర్వాత భానుగుప్తుడు వస్తాడు. సో వీళ్ళ తర్వాత భానుగుప్తుడితో వీళ్ళ వంశం అనేటటువంటిది
వీళ్ళ యొక్క సామ్రాజ్యం అనేటటువంటిది పతనం అనేది మొదలవుతుందండి. ఎందుకంటే అప్పటికే హ్యూనుల దండయాత్ర మొదలవుతుంది. సో రాజ్యం అనేటటువంటిది అలా అలా చిన్న భిన్నం అనేది అవుతుంది అనమాట. ఎందుకంటే బలమైన వారసులు లేరు వీళ్ళకి. సో అందువల్ల వీళ్ళు సామ్రాజ్యం అనేటటువంటిది పతనం అవుతుంది. అలాగే అప్పటికి ఉండేటటువంటి సామంత రాజులు అనేటటువంటి వాళ్ళు తిరుగుబాట్లు అనేది చేస్తారు. అదేవిధంగా ఈ తిరుగుబాట్లకి ఈ వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా హోనం అయిపోతుంది అనమాట. వాటికే ఖర్చు అయిపోతుంది. సో అలాగే కేంద్రంలో కూడా వీళ్ళ యొక్క పాలన బలహీనమవుతుంది. సో ఇలా ఎన్నో కారణాల వల్ల ఈ యొక్క గుప్తులు కూడా పతనం అవడానికి తర్వాత కాలంలో పతనం అయిపోతారనమాట ఆఖరి స్టేజ్లో. సో ముందు ఇక్కడ మనం వచ్చేసరికి సో ఈ చంద్రగుప్తుడి కాలంలో ఈయన వస్తారనమాట. అంటే ఇలా బ్యాక్ డ్రాప్లో మనం ప్రతిదీ చూసుకోవాలన్నమాట. ఓకేనా. అయితే ఈయన కొన్ని కామెంట్స్ కూడా చేశాడనమాట. చంద్రగుప్తుడైతే మొత్తానికి ఎక్కువగా పన్నులు వసూలు చేసి పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేసి సంపదను పోగు చేసుకున్నారని ఈయన చెప్పాడనమాట. ఎవరు? పాహియన్. సో తర్వాత మనం ఇది నిజమా అబద్ధం అనేటటువంటిది విశ్లేషణ చేద్దాం. ఓకేనా. సో అలాగే ఈయన గురించి ఇంకా చెప్పుకుంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈయన మొత్తం బౌద్ధ క్షేత్రాలన్నీ పర్యటన చేసి ఓకేనా ఆనాటి విశేషాలని గ్రంథస్థం చేశాడనమాట. సో ఎలా అంటే బౌద్ధ రాజ్యాల యొక్క చరిత్ర ఫోకియోకి అనేటటువంటి గ్రంథం అనేటటువంటిది ఈయన రాస్తాడు. ఓకేనా. అలాగే సింహలము, జావా ఈ రెండు కూడా ఎక్కడ ఉంటాయి? మనకి కింద ఉంటాయి అన్నమాట. భారతదేశం అనుకుంటే ఇక్కడ. ఓకేనా. సింహలం అంటే మనకి శ్రీలంక, ఇక్కడ జావా కూడా ఉంటుంది. ఓకేనా. సో అలా మళ్ళీ చైనాకి అనేటటువంటిది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా. అయితే మొత్తానికి ఏం చేశాడంటే 414వ సంవత్సరంలో ఆయన 82వ ఏటలోన ఓకేనా కోంగ్బౌ అనేటటువంటి బౌద్ధారామంలో మరణించాడు. షాంఘై. ఆయన పుట్టింది ఎక్కడంటే షాంఘై. మనకు తెలుసు పాటలీపుత్రంలో మనకి ఇంతకు ముందు వంశమైనటువంటి మౌర్య వంశంలో అశోకుడు నిర్మాణ శైలి గురించి మనం చెప్పుకున్నాం. ఆయన చాలా కట్టాడనేసి. ఆ బౌద్ధులకైతే మామూలుగా చేయలేదు, ఎంతో సేవ చేశాడు. అలాగే వాటి యొక్క నిర్మాణాలను చూసి ఈయన ఆశ్చర్యపోయాడని చెప్తున్నారనమాట. అది మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే గుప్తుల యొక్క మనకి ఇన్ఫర్మేషన్ ఎవరి నుంచి ఎక్కువగా లభిస్తుందంటే పాహియాన్. ఈయన రాసినటువంటి గ్రంథం నుంచి మనం చెప్పుకోవచ్చు. తరువాత వ్యక్తి ఎవరయ్యా అంటే మనకు వజ్జికుడు. సో ఈయన గురించి అంతగా డేటా అనేది లేదండి. సో చరిత్రకారు